లోగిలికి ముగ్గులందాం, ముగ్గులకి దీపాలందాం. నీకు నేనందాం, మనకు మిథునందాం. ఇది మీకందం. ఇది హోళీ కాదోయ్, దీపావళి. భయపడకండి ఆంటీ, తనకేం కాలేదు. అమ్మా వైష్ణవి, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు అంకుల్. తను నన్ను చెట్టు చెట్టుకు తీసుకెళ్లి కాపాడిందమ్మా. ఎవరండి ఈ అమ్మాయి? సమయానికి దేవతలా వచ్చి నా కూతుర్ని కాపాడింది. నీకు టపాసులంటే భయమా? నేనున్నాను కదా, రా రా. తీసుకో, తీసుకో, నేనున్నాను కదా. వద్దు, ఇదిగో కాల్చు. అమ్మో వద్దు, అరే కాల్చు. చాలా ధైర్యవంతురాల్లా ఉంది. అమ్మా నాన్న అయిన వాళ్ళు ఆస్తంతా అగ్నికి ఆహుతైతే ధైర్యం ఒక్కటే తోడై అనాథగా మిగిలింది. ఆశ్రమంలో ఉంటుంది. అయ్యో పాపం, ఒంటి చుక్కలా మిగిలిందా? జాలిపడకండి, వింటే బాధపడుతుంది. నేను ఒంటరివాణ్ణే కదమ్మా. పండగ పూట కాస్త సంతోషాలు పంచుకుందామని బ్రతిమలాడి తీసుకొచ్చాను. నా కూతురు కోసమే వచ్చినట్టుంది. అమ్మా వైష్ణవి, రామ్మా వెళ్దాం. వెళ్ళొద్దు. ఏమైందన్నయ్యా? భోజనం చెయ్యాలమ్మా. సంతోషాలు పంచుకుందామనే కదా తీసుకొచ్చారు. అందరం కలిసి మా ఇంట్లోనే పండగ చేసుకుందాం రండన్నయ్యా. పిల్లల స్నేహం కలిసింది. చూడండి, వెళ్ళొద్దని ఎలా చేయి పట్టుకుందో. ఇంకేమీ ఆలోచించకండి, రండి భోంచేద్దాం. రండి రండి. ఇది చాలా బాగుంటుంది, తిను. మా మిథున ఇంత త్వరగా స్నేహం చేయటం గతంలో ఎప్పుడూ చూడలేదన్నయ్యా. 3 చుక్కల ముగ్గు 5 చుక్కల ముగ్గులా అయింది. తను నాకు బాగా నచ్చిందమ్మా. నీకు మా మిథున నచ్చిందా?
కూరలో కారం ఎక్కువైనప్పుడు నెయ్యి కలిపితే కారం తగ్గిపోతుంది. అవును, నిజంగానే భలే తగ్గిపోయింది. నీకు కారం ఎక్కువైనప్పుడు మీ అమ్మ కూడా ఇలాగే పెడుతుందా? నాకు అమ్మా నాన్న లేరు. అనాథాశ్రమంలోనే ఉంటాను. కారం పొడితే ఓర్చుకోవాల్సిందే. నీకెవ్వరూ లేరా? మిథున, తప్పమ్మా అలా అడగకూడదు. నాకు ఎవ్వరూ లేరు, అందుకే అక్కడుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ నీకు చాలా బాగుంటాయి. నా దగ్గర ఇలా బోల్డ్ అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. నీకు అవన్నీ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మేము బయలుదేరతాం. వైషు, పదమ్మా. అన్నయ్య గారు, ఒక్క నిమిషం. ఇవి అక్కడ పిల్లలకి పంచిపెట్టండి. అలాగేనమ్మా. వైషు, వెళ్దామా అమ్మా? అంకుల్, మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్. తను నాతోనే ఉంటుంది, రాదు. వైషు, ఇక్కడే ఉండవా ప్లీజ్? ఉండనివ్వండి, ఎక్కడైతే. పిల్లలు అలాగే అంటారండి. వైషు, నువ్వు రామ్మా, వెళ్దాం. అమ్మా, వద్దని చెప్పమ్మా. అమ్మా, నాకు వైషు కావాలమ్మా. తను ఇష్టపడుతుంది, ఉండనివ్వండి. ఈ ఇష్టాలు ఎల్లకాలం ఇలాగే ఉండాలని లేదు కదండి. కాసేపు ఆగితే తనే మర్చిపోతుంది. వైషు, రామ్మా. రామ్మా. వైషు, వెళ్ళొద్దు వైషు, ప్లీజ్ వైషు. వైషు, నువ్వు రామ్మా. వైషు రాదు, నేను రానివ్వను. వైషు ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూశారుగా అన్నయ్య, బలవంతం చేయకండి అన్నయ్య గారు. తననిప్పుడు తీసుకువెళితే వేసిన ముగ్గు వెంటనే చెరిపేసినట్టుంటుంది. అది కాదమ్మా. ఉండనివ్వండి. ఆశ్రమంలో ఉండే బదులు తను మాతోనే ఉంటుంది. ఎవ్వరూ లేరనే భావన తొలగిపోతుంది. మీది మధ్యతరగతి కుటుంబం కదండి. రేపు మనిషికి మనిషి భారం కావచ్చు. మా కడుపున కవలలు పుట్టారనుకుంటాం. దేవుడే తోడుగా పంపాడేమో. ఉండనివ్వండి. ముగ్గుకి రంగు తోడన్నట్టుంది. ఉండనివ్వండి అన్నయ్యా. వయసుకు మించిన అభిమానం అమ్మా. చాలాసార్లు నాతో ఉండమన్నా రాను అంది. అమ్మా వైష్ణవి, మా మిథునతో కలిసి మాతో ఉంటావా? ఉంటుంది. నువ్వు చెప్పమ్మా వైష్ణవి, ఉంటావా? ఉంటానని చెప్పు వైషు, ప్లీజ్ వైషు, చెప్పు వైషు. పద, మన రూమ్ చూపిస్తా. తమ్ముడు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. నాకు బాధగానే ఉందన్నయ్య. వెళ్ళకపోతే ఈ ఇంట్లో ఏదో జరిగిపోతుందంట కదా. రేఖా పిన్ని గట్టిగా చెప్పింది. నానమ్మ కూడా వెళ్ళాలని అంది. వెళ్ళక తప్పదన్నయ్య.
నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలిరా? మళ్ళీ తీసుకొస్తారంట అన్నయ్య. ఈ జాతకం గురించి చెప్పడం నాకే బాధగా ఉందమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటారమ్మా, తండ్రి గండం చూసిందే. గ్రహాలన్నీ వక్రంగా ఉన్నాయి. తను ఇక్కడ పెరిగితే వటవృక్షం లాంటి మీ వంశమే నేలమట్టం అవుతుందమ్మా. ఏంటి పంతులు గారు మీరనేది? పరమాత్ముడి రాతమ్మా. మరి శాంతి? లేదమ్మా, 14 ఏళ్ల అజ్ఞాతవాసం తప్ప మరో మార్గమే లేదమ్మా. ఈలోపు మీ ఇంటి వాళ్ళు కనీసం చూసే ప్రయత్నం కూడా చెయ్యకూడదు. లేఖ, ఏంటమ్మా ఇది? వాడిప్పుడు వెళితే గనక మళ్ళీ 14 ఏళ్ల వరకు కనిపించాడు. కన్న కొడుకుని సాగనంపడానికి కూడా రావమ్మా. పసివాడు ఏం పాపం చేశాడత్తయ్యా? ఆ రాముడికి మించిన శిక్ష వాడికి. తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఎలా వచ్చి సాగనంపమంటారు? అది దైవ నిర్ణయం అమ్మా, మనం ఎలా కాదంటాం? అయినా లవకుశలు అడవిలో పుట్టిన పట్టాభిషిక్తులు కాలేదా? 14 ఏళ్ల తర్వాత ఆ దశ శేఖర్ కూడా వస్తుందమ్మా. రామ్మ, పంపిద్దువు గాని. నా వల్ల కాని పనత్తయ్యా. కాలం కలిసొచ్చేదాకా, వాడు తిరిగి వచ్చేదాకా గుండె బిగువుతో బ్రతకాలంటే నేను రాకపోవడమే మంచిది. వస్తే గుండె పగిలి కుప్పకూలిపోతాను అత్తయ్యా. మీరే సాగనంపండి, మీరే సాగనంపండి అత్తయ్యా. అన్నయ్య, నువ్వు వెళ్ళొద్దన్నయ్య. ఏడవద్దురా, నేను తొందరగానే వచ్చేస్తాను. నాన్న శేఖర్, పద నాన్న. దశ బాగోలేదని పంపించాల్సి వస్తుంది. వీడు నా ప్రాణం. ప్రాణం పెట్టి పెంచు రామయ్య, గొప్పగా పెంచాలి. ఖర్చు ఎంతైనా మేం భరిస్తాం. అంతలా చెప్పాలా అమ్మా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మా బాబు గారిని. మీ ఊహ కందనంత గొప్పగా పెంచి మీరు అబ్బురపడేలా తీర్చిదిద్ది అప్పగిస్తానమ్మా, నన్ను నమ్మండి. ఇది ఉంటే నీకు తోడుగా నేనున్నట్టే. కన్నీళ్ల వెనక రెప్పలలో మీరు బదిలంగా దాచుకుని కాలం కరిగిపోయేదాకా నీకోసం ఈ అమ్మ ఎదురు చూస్తూ
అవుతూ ఉంటుందిరా. గోవిందం గోవిందం. పశుపులేటి గోత్రోద్భవస్య మిథునా నామ్నీం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీమన్నారాయణమూర్తి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ముగ్గుల పోటీల్లో గతంలో మీ అమ్మగారు అప్రతిహతంగా గెలిచేవారు. 4 సంవత్సరాల నుంచి వరుసగా నువ్వు గెలుస్తున్నావు. ఈ సంవత్సరం కూడా గెలుపు నిన్నే వరిస్తుందమ్మా. దేవుడి దయ, మీ ఆశీర్వాదం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం లక్ష్మీకాంతం కమల నయనం యోగృధ్యానగమ్యం. పూజారి గారు అన్నది విన్నారుగా, గెలుపు నాదేనంట. 2000 కాగితం అలానే పలికిస్తుందిలే. అయినా నీ రేంజ్ ఏంటి? నువ్వు పళ్ళల్లో వేసిందేంటే? దైవానుగ్రహం దక్షిణ వట్టి ఉండదు. పూజారి దీవెనలతో గెలుపు దక్కదే. చూడండి, నేను గెలుపు కోసమో పూజారి పలుకు కోసమో 2000 ఇవ్వలేదు. మన ఫ్రెండ్ గిరిజా తెలుసు కదా, తను పూజారి గారి కూతురే. దాని చదువు కోసమే అప్పుడప్పుడు నేను నా శక్తికి మించి సాయం చేస్తుంటా. ఇలా పళ్ళెంలో వేస్తుంటాను. పళ్ళెంలో వేయడం ఎందుకే? పర్సనల్ గా నువ్వే ఇవ్వొచ్చుగా. కృతజ్ఞత చూపిస్తారు, నీ పేరు 10 మందికి చెప్తారు. పేరు కృతజ్ఞత కోసం చేస్తే సాయం అనిపించుకోదు. ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియకూడదు అంటారు. పర్సనల్ గా ఇస్తే మరొకళ్ళ సాయం లేకపోతే నేను చదువుకోలేనా అని గిరిజ, కూతుర్ని చదివించలేని అసమర్థుడినా అని పూజారి గారు బాధపడతారే. వావ్, ఇంత తెలివైన ఆలోచనలు మాకు రావడం లేదేంటే? పెద్ద మెదడు ఆలోచిస్తుంది, చిన్న మెదడు అమలు చేస్తుంది. 2 నువ్వేగా. yes 2 in 1. పదండి. అందరికీ స్వాగతం. మరి కాసేపట్లో ముగ్గుల పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. పోటీదారులంతా వారికి కేటాయించిన గళ్ళల్లో ఒక్క సహాయకురాలతో వచ్చి నిల్చోవాలి. మిథునా, రా, వచ్చి నిలబడు. వైషు ఇంకా రాలేదండి. ప్రతి సంవత్సరం గెలిచేది నువ్వేగా. తను లేకపోతే సహాయానికి వేరే ఎవరినైనా పెట్టుకో. జోడీ అంటే మిథున వైషునే, వేరే వాళ్ళతో జత కట్టే ఛాన్సే లేదు. వైషు, ఎక్కడున్నావే? యువతల ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. టెన్షన్ భరించలేకపోతున్నాను. త్వరగా రా. టెన్షనా? నేనుండగా నిన్ను టెన్షన్ పడనిస్తానా? 2 నిమిషాల్లో నీ ముందుంటా. ఓకే మిథునా? అలాగే. వైషు, గేర్ మార్చు. రెడీ, 1 2 3 స్టార్ట్. వైషు వచ్చేలా లేదు. మనమే ఏదో ఒకటి చేద్దాం, రావే. వైషు రాకపోతే అసలు పోటీనే వద్దు. నేను బాయ్కట్ చేస్తున్నాను. మిథునా, ఆగు.
8వ నెంబర్ మీదే. మిథున ఎక్కడా? ఇప్పుడే అటు వెళ్ళింది. వైషు, మిథున రావే. టైం 15 నిమిషాలే ఉంది. ఇప్పుడు వేసి ఓడటం కంటే డ్రాప్ అవటమే బెటర్. ముందు నువ్వు రా చెప్తాను. వేసి గెలవడం కల్లా డబ్బుల పాలవ్వడం కంటే అది చెప్పిందే రైట్. నువ్వు రా మిథున. చివరి 2 నిమిషాలే ఉంది టైం. ఇంకా సరిగ్గా వేయి, త్వరగా. ఈసారి కప్పు చేజారడం ఖాయం. సిగ్గుపడాల్సి వస్తుంది. మిథున రా వెళ్దాం. అబ్బా ఉండవే, వైషు ఖచ్చితంగా వేస్తుంది. పోటీలో ఉండేటప్పుడు లక్ష్యం బలంగా ఉండాలి. నిరాశకి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదు. ఆఖరి క్షణాన్ని అనుకూలంగా మలుచుకోవాలి. మలుచుకో. ఆఖరణ మొత్తం మలుచుకొని నువ్వేరా. మిథున నువ్వు రావే. రా వైషు. అయ్యో, 10, 9, 8, 3, 2, 1. Stop. ఈ రథాలు, పద్మాలు, కలర్సు ఎప్పుడూ ఉండేవే. అన్నిటికంటే నాకు ఒక ముగ్గు బాగా నచ్చింది. ఏంటి సార్, ఏమంటారు? అవును సార్, చాలా బాగుంది. ఓకే కదా? మీరేమంటారమ్మా? మీకు ఓకే కదా? చూడండి, ఆ ముగ్గులో థీమ్ కూడా కరెక్ట్ గా ఉంది. దాన్ని చక్కగా ఎగ్జిబిట్ చేశారు. అద్భుతంగా సాగిన ఈ ముగ్గుల పోటీల్లో విజేత ఎవరా అని ఎదురు చూస్తున్నారా? వరుస విజయాల పరంపర కొనసాగిస్తూ 5వ సంవత్సరం కూడా విజేతగా మిథునే గెలిచింది. నేను బతికుండగా గెలుపు నిన్ను దాటి వెళ్ళనివ్వనే. ఇదిగో అమ్మాయి, సైకిల్ పందెంలో గెలిచి చెక్ తీసుకోకుండా వచ్చావే. ఏం స్పీడ్ తల్లి, నిన్ను పట్టుకునేసరికి నా ప్రాణం పోయినంత పనయింది. సైకిల్ పందెమా? అవును తల్లి.
ఎస్ సార్, నేనే ఫస్ట్. చెక్ ఇచ్చేయండి. నువ్వెక్కడ ఫస్ట్ అయ్యా? ఆ అమ్మాయి ఎప్పుడో టార్గెట్ దాటేసింది. చెక్కు ఆ అమ్మాయికే దక్కుతుంది. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈ 10,000 చెక్ని మీ చేతుల మీదుగా ఈ అమ్మాయికి అందజేయండి. అలాగే. అమ్మా వైష్ణవి, కంగ్రాచులేషన్స్ అమ్మా. హలో పెద్ద ముగ్గు, ఓసారి రా. నీ కూతురు ది గ్రేట్ మిథునాదేవి గారు వరుసగా 5వ ముగ్గుల పోటీలో నెగ్గి ముగ్గుల తల్లి కూతురు అనిపించా. కప్పు గెలుచుకొనొచ్చా. రా చూద్దు గాని. వస్తున్నాను. చూడు నీ కూతురు గెలుపు. తృప్తిగా చూసి పొంగిపో, ముద్దాడి మురిసిపో. ఏంటో ఈ వరుస విజయాలు, నాకే బోర్ కొడుతున్నాయి. ఓసిన చిన్న చుక్కుల ముగ్గ, ఏం బడైపోతున్నావే? ముగ్గే ప్రాణంగా బతికే ఈ ముగ్గుల రాణి కడుపున పుట్టి తిన్నగా 2 చుక్కలు పెట్టలేని నిన్ను చూసి గొప్పగా ఫీలవ్వాలా? ముద్దాడి మొరవాలా? ముగ్గులకే నేర్పిన నా వయసుని అసలు ముగ్గేసి గెలిపించిన ఈ వయసుని పక్కన పెట్టి బోరు కొడుతుందని బడాయిపోతున్నావా? ఏది తిన్నగా గీత గీసి వరుసగా చుక్కలు పెట్టవే చూద్దాం. పెట్టు. పందెం పోటీలో గెలిచొస్తే చెవి మెలిస్తావేంటి? ఏమ్మా మిథున, నీకు అంత బోరు కొడితే ఒక్కసారైనా వైశువుని ముందుంచి కప్పు అందుకోమనొచ్చుగా. మాలో ఎవరైతే ఏంటి నాన్నా? అదే నేను, నేనే అది. విన్నారుగా, మాలో మాకు తేడా లేవు. నీలా అది పోరు కొడుతుందని ఎన్నడూ అనలేదే. కన్న తల్లిని నేనైనా అమ్మ అదే అయ్యి చూసిందే నిన్ను. ఆటల్లో పాటల్లో అన్ని పోటీల్లో నీ నీడలా వెన్నంటే ఉండి ధైర్యం పెంచి గెలుపు అందించి ముందు నిలబడేలా చేసిందే. ఏంటమ్మా నువ్వు? దీనికేదో రానట్టు, నేనేదో దీనికంటే గొప్ప అన్నట్టు అలా మాట్లాడతావేంటి? పట్టుదల దీనిది, తెలివితేటలు దీనివి. నేను కాస్త తోడుండి అంటూ ఉత్సాహపరిచాను, అంతే కదా? అది మ్యాటర్, అర్థమైందా? ఇంతటితో ఈ సెషన్ క్లోజ్. సీన్ కట్. ఓకే. బొసే మిథునా, ఏంటి అర్థమయ్యేది? గొట్టంలో ముగ్గుల జారి డిజైన్ అయ్యేదానివి. అంతా నా మహిమే అంటావు. ఇక్కడైతే అన్నింట్లో నేను సమర్థించడానికి ఇదుంది. రేపు అత్తారింటికి వెళితే ఏం పెంపకం పెంచారమ్మా అంటూ మమ్మల్ని అంటారే. అమ్మా, నేనుండగా ఈ జీవితంలో దాన్ని కాని మిమ్మల్ని కాని అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. మీ ఇద్దరు కలకాలం ఇలాగే కలిసిమెలిసి చల్లగా ఉండాలమ్మా. నో డౌట్, అలాగే ఉంటాం. ఇదన్నమాటే నిజమైతే మీరిద్దరూ కలిసి ముగ్గులేసి రంగులద్దే అత్తారిల్లు ఎక్కడుందో